ఏదేమైనప్పటికీ కూడా మన నిజాయితీ మనకు ఉండాలి, మన భక్తి భావం మనకు ఉండాలి. ఒక గృహిణి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కాలంలో అంతగా కనపడవు. ఎందుకంటే స్త్రీలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. అవును. చాలా వరకు సో గృహిణి అనే వాళ్ళని దుర్బిణి వేస్తే కానీ దొరకట్లేదు. వెతికితే కానీ దొరకట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ గృహిణులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్. అత్తగారితో వేధింపులు, భర్తతో వేధింపులు, ఆడపడుచులతో వేధింపులు, కొంతమంది అయితే వీళ్ళే తిరిగి వేధిస్తుంటారు వాళ్ళని. అవును. ఈ కేసెస్ కూడా. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇంటింటికో రామాయణం ఉంటుంది. సో ఇవన్నీ తొలగాలంటే అంటే సపోజ్ ఒక గృహిణి ఈ ప్రాబ్లమ్స్తో, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇవన్నీ ఉండొచ్చు, వీటిల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఏదున్నా కూడా ఆవిడ సుబ్రహ్మణ్య స్వామిని పాదాలని ఆశ్రయిస్తే తప్పకుండా తన కష్టంలోంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎట్లా సార్? ఏం సో చేయమంటారు? ప్రతి మంగళవారం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 99 గ్రాముల ముద్ద కర్పూరం